హాయ్ అండి, నేను మీ దుర్గా. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో ఏంటంటే బగారా రైస్ అండి. డిఫరెంట్గా చేశాను. అలాగే చికెన్ పచ్చిశనగపప్పు అనమాట. మంచి గ్రేవీతో టేస్ట్ చాలా బాగుంటుంది. కూర కూడా చక్కగా ఒదుగుద్ది అనమాట శనగపప్పు వేస్తే. అది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీకు చూపించేస్తానండి. ఇదిగోండి బగారా రైస్ చాలా చాలా టేస్టీగా ఉందండి. ఇది నేను చేసి కూడా 2 డేస్ 3 డేస్ అయిపోతుందనమాట. ఓకేనా. ఈ 2 కాంబినేషన్ అయితే మంచిగా చాలా టేస్టీగా అనిపించిందండి. ఓకేనండి, ఇది చూసేద్దాము. ఇది పెళ్ళిళ్ళ సీజన్లో చేసేవాళ్ళండి. ఇది వరకు కూర వదగాలంటే కనుక చికెన్లో పచ్చిశనగపప్పు చేస్తే కొంచెం ఒదుగుద్ది అని చెప్పేసి ఆ టైంలో కొంచెం చేసేవాళ్ళు అనమాట. చాలా టేస్టీగా ఉండేది. అది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు కూడా చూపించేస్తానండి. నేను చేయక చాలా రోజులు అయిపోయింది అనమాట. అందుకనే పిల్లలు అడిగారని చెప్పేసి చేస్తున్నానండి. ఫస్ట్ అయితే రైస్కి మనం మసాలా తయారు చేసేసుకుందామండి. డిఫరెంట్గా చేస్తున్నానని చెప్పాను కదా రైస్ అనేది. ఇదిగోండి చెక్క అండి, ఒక చిన్నవి ఒక 4 వేసుకున్నాను. అలాగే లవంగాలు కూడా వేసేసుకుందాము. ఒక 5-6 లవంగాలు కూడా వేసేస్తున్నానండి. చూసారు కదా. అలాగే మిరియాలు కూడా వేసేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ వరకు మిరియాలు వేసుకుందాము. చూసారు కదండి. మసాలాలు అనేది ఎక్కువ డామినేట్ అనేది చేయకూడదండి, కరెక్ట్గా ఉండాలన్నమాట. అందుకనే కొంచెం కొంచెం వేసుకుంటున్నాను. చూసారు కదండి. స్టార్ పువ్వు కూడా ఒకటి వేసాను అనమాట. ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోండి. నా దగ్గర పౌడర్ కూడా ఉంది కాబట్టి పౌడర్ యూజ్ చేసేద్దామని 1 స్పూనున్నర ధనియాల పౌడర్ వేసానండి. అలాగే జీలకర్ర పౌడర్ చూసారు కదండి, ఒక 1/2 స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసాను. అలాగే యాలకులు అండి, 3 యాలకులు వేసాను అనమాట. 2 బిర్యానీ ఆకు వేసాను, చిన్నవి. చూసారు కదా. ఇప్పుడు ఎండు కొబ్బరి వేస్తున్నానండి. చూసారుగా సన్న ముక్కలా చేసుకొని ఒక చిన్న చిప్పలో కొంచెం సగం చేసుకొని వేసాను అనమాట, చిన్న ముక్కలుగా. అలాగే గసగసాలండి, 1 స్పూనున్నర అయితే వేసుకుంటున్నాను. చూసారు కదండి. ఈ విధంగా వేసుకోవాలండి. అట్లాగే జీడిపప్పు ఉంటే జీడిపప్పు వేసుకోండి, లేదనంటే ఇట్లా బాదం పప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు అయిపోయిందండి, అందుకే బాదం పప్పు యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మెత్తగా ముందైతే గ్రైండింగ్ చేసుకుని వచ్చేద్దామండి. ఇదిగోండి చూసారు కదండి, గ్రైండింగ్ అయిపోయింది అనమాట. ఇదిగోండి ఈ విధంగా మెత్తగా గ్రైండింగ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా అయితే గ్రైండింగ్ అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందామండి. అది కూడా గ్రైండింగ్ చేసేసుకుందాము. చూసారు కదా. మనం ఎన్ని గ్లాసులు రైస్ తీసుకుంటున్నామో దాన్ని బట్టి వేసుకోవాలండి. చూసారు కదా, నేను 2.5 గ్లాసులు రైస్కి ఇవన్నీ కూడా వేస్తున్నాను అనమాట. చూసారు కదండి. ఈ విధంగా అవి కూడా వేసేసుకొని అవి కూడా మెత్తగా గ్రైండింగ్ చేసుకొని వచ్చేద్దామండి. ఇదిగోండి గ్రైండింగ్ అయితే అయిపోయిందనమాట. ఇదిగోండి ఈ విధంగా గ్రైండింగ్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకుంటే తర్వాత ప్రాసెస్ వెంటనే చేసేసుకోవచ్చండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకొని రైస్ కుక్కర్ గిన్నె ఉంటుంది కదండి, ఆ గిన్నెలో ఫ్రై చేసేసుకుందాం మనం అన్ని మసాలాలు కూడా. ఇదే గిన్నె డైరెక్ట్గా కొంచెం వాటర్ బియ్యం కూడా వేసేసి రైస్ కుక్కర్లో పెట్టేయచ్చు అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేశాను కదండి. ఇప్పుడు కొంచెం 1 స్పూన్ అంతా నేను నెయ్యి తీసుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఆయిల్ తీసుకున్నానండి. అవి వేడైన తర్వాత సాజీరా 1 స్పూన్ వేస్తున్నాను. అలాగే యాలకులు 2 వేస్తున్నానండి. అలాగే స్టార్ పువ్వు 1 వేస్తున్నాను అనమాట. కొంచెం వేస్తున్నాను. మనం మసాలాలో కూడా వేసాం కదా స్టార్టింగ్లో గ్రైండింగ్ చేసి పెట్టుకున్నాం, అందుకని అనమాట. లవంగాలు కూడా ఒక 4-5 వేసాను. అలాగే బిర్యానీ ఆకు కూడా 2 వేసానండి, చిన్నవి. చూసారు కదా. ఈ విధంగా మంచిగా ఆయిల్ ప్లస్ అలాగే 1 స్పూన్ వచ్చేసి నెయ్యిలో ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండింగ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ కూడా వేసేసి చిన్న మంట మీదే చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట, మాడనివ్వకూడదు. చూసారు కదండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నేను చిన్న బర్నర్ మీదే పెట్టాను అనమాట గిన్నె అనేది, ఎందుకంటే పెద్ద దాని మీద పెడితే మాడిపోయే అవకాశాలు ఉంటాయని చెప్పేసి నేను చిన్న దాని మీద పెట్టాను. ఇలా కలుపుకుంటూనే మనం మధ్యలో మూత పెట్టుకుంటూ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇందాక మనం గ్రైండింగ్ చేసుకున్న పేస్ట్ చేసుకున్నాం కదండి, గ్రైండింగ్ చేసుకున్నాం. అదే జార్లో నేను ఒక పెద్ద సైజు టమాటా కూడా కట్ చేసుకుని ఇది కూడా గ్రైండింగ్ చేసేసుకుంటున్నానండి. ఇది కూడా దీంట్లో వేస్తే, ఈ రైస్లో వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇదిగోండి ఇది ఇట్లా గ్రైండింగ్ చేసేసుకున్నాం. ఒకటే టమాటా పెద్ద సైజుది వేసాను అనమాట. ఇదిగోండి దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలన్నమాట. అస్సలు మాడనివ్వద్దండి, మాడు వాసన వస్తుంది అనమాట రైస్ మొత్తం. అందుకనే మీరు చిన్న బర్నర్ మీద పెట్టుకొని చక్కగా మంట కొంచెం తగ్గించుకొని చేసుకోండి. ఓకేనా. చూసారు కదండి, నేను మంట కూడా ఎంత చిన్నగా పెట్టుకున్నానో ఈ విధంగా. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు ఇట్లా ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను. ఇది కూడా ఫ్రై అయిపోవాలన్నమాట. మధ్యలో అయితే కలుపుతూ మూత పెట్టుకుంటూ ఉండండి. అలానే మూత పెట్టేసి వదిలేయద్దండి, అడుగంటే అవకాశం ఉంటుంది అనమాట.
చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇదిగోండి మళ్ళీ ఒకసారి కలుపుతున్నాం. మనం వేసిన ఆయిల్ నెయ్యి కూడా మంచిగా పైకి రావాలన్నమాట. అప్పుడు మనకి ఇదంతా చక్కగా ఫ్రై అయిపోయినట్టు. మంచిగా అసలు ఇది ఫ్రై అవుతుంటేనే ఇల్లంతా గుమగుమలు ఆడిపోతుందండి. అంత టేస్ట్ కూడా, రైస్ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అలాగే కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పుదీనా, ఒక గుప్పెడు పుదీనా వేసుకుంటున్నానండి. ఈ పుదీనా కూడా మనం ఫ్రై చేసేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందామండి. తొందరగా మూత పెడితే కొంచెం తొందరగా ఫ్రై అవుతుందని మూత పెడుతున్నాను. అలానే ఎక్కువసేపు ఉంచట్లేదనమాట. ఇదిగోండి కొత్తిమీర లాస్ట్లో ఇంకా కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుందామండి. ఇవన్నీ వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీరైతే ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ కూడా ఇట్లా చేసుకొని తినాలి అనిపిస్తుంది అనమాట. ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా అనమాట ఫ్రై చేసుకోవటం. అస్సలు మాడలేదండి, చూసారు కదా. మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేస్తాను. ఒక 5 సెకండ్స్ అలా మూత పెట్టేసేసి మళ్ళీ చూద్దామండి. చూసారు కదా, చక్కగా ఇప్పుడు మనం వేసిన ఆయిల్ అలాగే నెయ్యి కూడా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఇది ఫ్రై అయిపోయిందండి ఈక్వల్గా. ఇప్పుడు మనం రైస్ ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టుగా మనం వాటర్ పోసేసుకుందాం. నేను 2.5 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. ఇప్పుడు నేను 5 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే నేను వాటర్ పోసేస్తానండి. చూసారు కదా, ఈ విధంగా వాటర్ పోసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఉప్పు చూసుకుందాం. ఉప్పు కూడా వేయలేదనమాట, ఉప్పు కూడా వేసేసుకుందాము. ఇదిగోండి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను లాస్ట్లో. ముందు అయితే మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ లేకపోతే ముందు మనం తాలింపులాగా వేసాం కదండి, సాజీరా, యాలకులు, లవంగాలు, అప్పుడే మీరు ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోండి. నాకు ఇవి ఉన్నాయి కాబట్టి నేను అప్పుడు వేయలేదనమాట, నేను లాస్ట్లో ఇట్లా వేసుకుంటున్నాను. ఇదిగోండి వేసుకొని ఒకసారి కలిపేసి ఉప్పు కూడా వేసేస్తున్నానండి. మనం కూరలో కూడా ఉప్పు వేస్తాం కాబట్టి ఈ రైస్లో కూడా చూసి వేసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఒకసారి కలిపేసేసాం కదండి, ఒక్క సెకండ్ అట్లా కుంచేసేసి రైస్ కూడా వేసేసుకుందాము. ఇదిగోండి రైస్ అయితే వేసేస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా రైస్ కూడా వేసేసి ఒకసారి కలిపేసేసుకొని ఇంకా రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటామేనండి. ఇదిగోండి ఈ విధంగా కలిపేసేసుకొని మూత పెట్టేసి ఇప్పుడైతే రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. ఇదిగోండి రైస్ కుక్కర్లో అయితే పెట్టేసేసాను అనమాట. చక్కగా ఇది అయిపోతుంది. ఈ లోపు మనం చికెన్ కర్రీ చేసుకుందామండి. నేను కళాయి పెట్టేశానండి. కళాయి పెట్టేసి నూనె వేసి, నూనె వేడైన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అలాగే 2-3 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసేసి వేసుకుంటున్నాను అనమాట. ఆయిల్లో ఇదంతా కూడా మిక్స్ అయిపోయేలాగా ఒకసారి కలిపేసుకుందామండి. ఇంకొంచెం కలుపుకున్న తర్వాత గల్లుప్పు వేద్దామండి. గల్లుప్పు వేస్తే కనుక తొందరగా అయితే ఉల్లిపాయలు వేగిపోతే, అలాగే చికెన్కి కూడా మంచిగా పడుతుంది అనమాట ఉప్పు అనేది. చూసారు కదా, ఈ విధంగా మనం రైస్లో కూడా వేసాం కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి ఉప్పు అనేది. చూసారు కదండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇవి వేగుతూ ఉంటాయండి. అలాగే నేను పచ్చిశనగపప్పు ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నానండి. ఇది ఉడకపెట్టుకుంటున్నాను అనమాట. కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకపెట్టుకుంటున్నానండి. ఎక్కువ వేయకూడదు, కొంచెమే వేయాలన్నమాట సాల్ట్ అనేది, ఓకేనా. అది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు ఈ ఫ్రై అయిపోయినాయి కదండి ఉల్లిపాయలు. అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను దీంట్లోనే. చూసారు కదండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ పింక్ కలర్లో ఉందనుకుంటున్నారేమో. నేను ఇందాక టమాటాలు గ్రైండింగ్ చేశాను కదండి, అదే జార్లో వేసాను అనమాట. గ్రైండింగ్ చేశాను అల్లం వెల్లిపాయ పేస్ట్, అందుకే ఆ కలర్లో ఉందండి. ఇది కూడా ఆయిల్లో మంచిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా ఈ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ శుభ్రంగా కడుక్కొని వేసుకుందామండి. ఈ లోపు మనం కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఇదిగోండి చూసారు కదా, ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే నేను చికెన్ వేసేస్తున్నానండి. ఇదిగోండి చికెన్ వేసుకొని చికెన్ కూడా మూత పెట్టుకోకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా నీసు వాసన అనేది ఏమన్నా ఉంటే కనుక పోతుందన్నమాట, ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేస్తే. ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు చూసారు కదండి, ఈ విధంగా ఒకసారి ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు కలిపేసుకొని ఒకసారి ఇప్పుడైతే మన టేస్ట్ తగ్గట్టు కారము, పసుపు కూడా వేసేసుకుందామండి. చూసారు కదా, ఇదిగోండి ఈ విధంగా నేనైతే మసాలా కారమే వాడుతున్నానండి ఇక్కడ. ఇదిగోండి ఈ విధంగా అనమాట వేసేసుకుంటున్నాను. అలాగే పసుపు కూడా వేసుకోండి. మా కారంలో పసుపు ఉన్నది కాబట్టి నేను పసుపు వేయట్లేదు, మీకు చెప్పడం మాత్రమే చెప్తున్నాను, ఓకేనండి. ఇది కొంచెం అట్లా కలిపేసుకున్న తర్వాత 2 టమాటాలు అండి, చిన్నవి అనమాట. 2 టమాటాలు సన్నగా కట్ చేసి అవి కూడా వేసేసుకుంటే ముందే టమాటాలు అనేది చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుందామండి. మనం సిమ్కి హైకి మధ్యలో పెట్టుకొని ఇది చేసుకోవాలన్నమాట, లేదంటే వాటర్ లేవు కాబట్టి మాడు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట, అందుకని చెప్తున్నానండి. చూసారు కదా, చక్కగా మనం వేసిన ఆయిల్ బయటకు వస్తుంది అనమాట అండి. టమాటాలు కూడా కొంచెం ఉడికినాయి, ఇంకొంచెం ఉడకాలండి. చూసారు కదా, ఈలోపు మనం చూసారు కదా కొంచెం అక్కడక్కడ కనపడుతున్నాయి టమాటాలు. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకొని ఒక 1 మినిట్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూద్దామండి. ఇదిగోండి చూసారు కదా, చక్కగా ఫ్రై అయిపోతున్నాయి ఆయిల్లో.
ఇదిగోండి ఇప్పుడే సగం ఉడికిపోయింది అనమాట చికెన్ అనేది. టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయినాయి కాబట్టి మనం శనగపప్పు వేసేసుకుందామండి. ఇదిగోండి నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ సేపు పట్టదండి ఉడకటానికి శనగపప్పు అనేది. ఇదిగోండి వేసేసుకొని ఒక 2 స్పూన్లు మీకు అవసరం అనుకుంటే, గ్రేవీ బాగా కావాలనుకుంటే కనుక ఒక 2-3 స్పూన్లు కచ్చిపిచ్చిగా గ్రైండింగ్ చేసుకొని కూడా కలుపుకోవచ్చండి శనగపప్పు. గ్రేవీ బాగా చిక్కగా వస్తుందన్నమాట. ఓకేనా. ఈ విధంగా శనగపప్పు వేసేసిన తర్వాత ఇలా కలిపేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకోండి. చికెన్ ఉడకటానికి ఎంత కావాలో అంత వాటర్ వేసేసుకోండి. ఆల్మోస్ట్ ముందే చికెన్ అయితే ఉడికిపోయిందండి, అలాగే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ముందే. చూసారు కదండి. ఒకసారి ఇలా కలిపేసుకొని వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందామండి. చూసారు కదండి, మూత పెట్టేసుకున్నాం. ఒక 2 మినిట్స్ ఆగి మళ్ళీ ఓపెన్ చేసి చూద్దామండి. ఇది కూడా చూసారు కదా చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడైతే మనం ధనియాల పౌడర్ వేసుకుందామండి. ఇదిగోండి 1 స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నాను. వేస్తే కొంచెం గ్రేవీ కూడా చిక్కగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. జీలకర్ర పౌడర్ కూడా కొంచెం 1/2 స్పూన్ కంటే తక్కువ వేసాను అనమాట. వేసి మళ్ళీ అలాగే గరం మసాలా అండి, ఇది హోమ్ మేడ్ గరం మసాలా. ఇది వేయగానే అసలు కూర టేస్టే మారిపోతుంది అనమాట, అంత బాగుంటుంది. ఫ్లేవర్ కూడా ఉంటుంది, బాగా టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇవి వేసేసి ఒకసారి ఇట్లా కలిపేసుకుందామండి. కలిపిన తర్వాత కొత్తిమీర వేసేసుకుందాము. చూసారు కదండి, కొత్తిమీర వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి కలిపేసేసి మూత పెట్టేసుకుందామండి. చక్కగా సిమ్కి హైకి మధ్యలోనే ఇంకా కొంచెం తక్కువ మంటతోనే వదిలేసేయండి. మూత పెట్టేసేసి ఇంకొంచెం చిక్కబడుతుంది అనమాట గ్రేవీ అనేది. ఇదిగోండి ఈ విధంగా మూత పెట్టేసేసి సిమ్లో పెట్టేసేసి వదిలేసేయండి. మరీ సిమ్లో అంటే సిమ్లో కాదు, కొంచెం ఎక్కువ, సిమ్ కంటే కొంచెం ఎక్కువ పెట్టేసేసి వదిలేసి ఒక 2-3 మినిట్స్ తర్వాత ఇదిగోండి ఓపెన్ చేసి చూస్తున్నాను. చక్కగా ఉడికిపోయింది కదండి. మనం వేసిన ఆయిల్ కూడా పైకి వస్తుంది కదా. ఇంకా కొంచెం చల్లబడితే ఇంకొంచెం చిక్కబడుతుందండి ఈ గ్రేవీ అనేది. ఓకేనా. ఒకసారి ఇలా కలిపేసేసి పైన మళ్ళీ ఒక్కసారి కొత్తిమీర వేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటామేనండి. ఇంకా అయిపోయిందనమాట కూర. ఇదిగోండి చూసారు కదా, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇదే విధంగా ఏ మార్పులు చేయకోకుండా ఇలానే చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. దీంట్లోకి నేను బగారా రైస్ చేశాను కదండి, అది కూడా చాలా బాగుంటుంది. డిఫరెంట్గా చేశాను కదా, అది కూడా చాలా చాలా బాగుందనమాట. ఈ 2 కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి. ఓకేనా. ఇదిగోండి రైస్ కూడా పెట్టి మీకు చూపిస్తున్నాను కదా, సూపర్గా ఉందండి. ఒక ఆనియను అలాగే నిమ్మకాయ పెట్టుకొని తింటే కనుక సూపర్ కాంబినేషన్ అండి. మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను మా హస్బెండ్కి పెడతాను, ఆయన ఏమంటారో ఒకసారి చూద్దాము. ఓకేనా. చూస్తా. ఉప్పు సరిపోయింది. అదేమంటారు, ఘాటు కూడా ఎక్కువగా లేదు లేదా, సరిపడా బాగుంది, తినొచ్చు. నేను ఎక్కువ అవుతుందేమో ఘాటు అనుకున్నా, వేసిన తర్వాత హడావుడికే చేశాను కదా, కొంచెం ఘాటు ఎక్కువ అవుతుందేమో అనుకున్నా. కూర కలుపుకొని తినేయచ్చు. రైస్ ఉత్తిగా తినేయచ్చు, ఉట్టిగా. ఓకే ఓకే. కర్రీ ఎలా ఉంది, 2 కాంబినేషన్స్. బాగుందా? ఓకే, థ్యాంక్ యూ. అబద్ధం కాదు అంటే మన వీడియోలు కాదు కానీ బాగుందా? ఓకే ఓకే. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలుగా చేసే శనగపప్పు వేసి కూర గుర్తుందా? మీ తమ్ముడు పెళ్ళికి కూడా ఇది శనగపప్పు వేసి వండించారు అప్పుడు, మీ తమ్ముడు పెళ్ళికి. ఆ తర్వాత ఎప్పుడో 1-2 సార్లు వండాం కానీ మళ్ళీ ఇప్పుడు గుర్తు. తినండి మాటలు చెప్తా. సరే తినండి. డౌట్ లేదు. అదే మా అమ్మ కూడా చేసేది అప్పుడప్పుడు, కానీ నేనే 1-2 సార్లు చేసా. ఇక తర్వాత పెద్దగా చేయలే, ఇక అమ్మల ఇంటికాడ తింటవే. ఓకే.
ఇదేనండి మరి ఈరోజు వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ మంచి మంచి కమెంట్స్ని కూడా నాకు తెలియజేయండి. చెప్పారు కదా మా వారు బాగుందంటే బాగుంది ఫైనల్ అనమాట. ఇక అంతే, లేదని అంటే కరెక్ట్గా చెప్పేస్తారు ఆయన, ఇది తక్కువ ఉంది అది తక్కువ ఉంది. ఎప్పుడన్నా రేర్గా అవుతూ ఉంటాయి కానీ కరెక్ట్గా ఉన్నది అన్నట్టు చెప్పేస్తారు. ఆయనకు నచ్చిందంటే ఇంక ఇంట్లో అందరికీ నచ్చినట్టే. ఓకేనండి, ఇదేనండి మీ కామెంట్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్ అండి.